కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పోయిన వారం ఏ నేషన్ అయినా కొంచెం గుర్తుందా? దానికి మెయిన్ సారాంశం ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం. దేవుని ప్రభావితమైన ఓలమ్మో ప్రభావితమైన జీవితం. అమ్మాయ్యా, కనీసం జీవించాలని చెప్పారు. సంతోషం. ప్రభావితం చేసేంత జీవితం మనలో రావాలి. యేసు ప్రభు ప్రభావితం చేశాడు. విశ్వాస జీవితంలో యేసు ప్రభు వారు ప్రభావితం చేశాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదల కోరుకుంటున్నామో, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలని కోరుకుంటూ శిష్యుల్లా ఉంటున్నాం. మనము మన కోసం బ్రతుకుతున్నామా, దేవుని కోసం బ్రతుకుతున్నామా, మన కోసం జీవిస్తున్నామా, దేవుని కోసం జీవిస్తున్నామా అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 14:8 మనం బ్రతుకుతున్నా దేవుడి కోసమే బ్రతుకుతున్నాం. మనం ఒకవేళ చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో 14:8 బ్రతుకుతే దేనికోసం బ్రతకాలంట? దేవుని కోసం బ్రతకాలంట. సస్తే అంటే దేవుని కోసం చావడం అంటే ఏంటి? ఇంతకీ ఇప్పుడు ఏదైనా ఒక మనిషికి గుండెపోటు చచ్చిపోనుకుందాం. ఇప్పుడు దేవుడి కోసం చనిపోయాడండి అంటావా? అనలేరా? మరి దేవుడి కోసం చావడం అంటే ఏంటి? చచ్చిపోవడం అంటే ఏంటి? దేవుడి కోసం చచ్చిపోవడం అంటే ఏంటి? ఒకటి హతసాక్షి. అంటే యేసు ప్రభుని చెప్తే, యేసు ప్రభు గురించి చెప్తే, యేసు ప్రభుని నమ్మితే చంపేస్తావు అంటే చంపేయి అండం. దాంట్లో ఉంది. స్టెఫెన్ చచ్చిపోయాడు కదా, పౌలు చనిపోయాడు కదా, శిష్యులు చనిపోయారు కదా. అది హతసాక్షులు. దేవుని కోసం చనిపోవడం అంటే ఈయన దేవుడి కోసం చనిపోయాడు అని. ఇప్పుడు బ్రతుకుతే దేవుడి కోసం బ్రతకాలి, చస్తే దేవుడి కోసం చావాలి. మరణాన్ని ఆపగలుగుతారా? చావును ఆపలేం. ఇప్పుడు చావును ఆపలేం. ఇప్పుడు నేను చావాలంటే దేవుడి కోసం చావాలని చెప్తుంది. అంటే ఎలా చస్తాం? మనం కొన్ని వారాలుగా నేర్చుకున్నాం. చచ్చిన శవం వలె నిన్ను నువ్వు చంపుకొని బ్రతకడమే దేవుడి కోసం చావడం. రెండో చావు. ఫస్ట్ ఏమో హతసాక్షి అయిపోవడం, రెండోది బతుకుండగా శవంలా మారిపోవడం. ఈ రెండో చావు. బ్రతికినా దేవుడి కోసమే, చచ్చినా దేవుడి కోసమే. అదే రోమీయులకు రాసిన పత్రిక 12 కొద్దాం. ఇప్పుడు 1-3 పరిశుద్ధమును దేవుడికి అనుకూలంగా ఉండేది సజీవ యాగంగా శరీరాన్ని సజీవ యాగంగా అప్పచెప్పుకోవాలంట. ఈ లోకంలో ఉన్న మర్యాదను అనుసరించద్దు. ఉత్తమమును దేవుని చిత్తం ఏంటో పరీక్షించి మనసు మారి నూతన వల్ల రూపాంతరం అవుతుంది. పరీక్షించుకొని మనకు మనం పరీక్షించుకోవడం రావాలి. ప్రతి విషయంలో పరీక్షకి వెళ్ళడం రావాలి. ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాము. దేవుడి కోసం బ్రతుకుతున్నామా, మన కోసం బ్రతుకుతున్నామా అనే విషయాలు మనం పరీక్షించుకుంటూ దగ్గర ఇది 5వ వారం 29 విషయాలు మీతో మాట్లాడాను. 30 విషయంలోకి నేను వస్తాను. పోయిన వారం తీసిందే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షించాటికి నిజమైన స్వరూపం. అవి ఏవైతే లేవో, ఏవైతే కనపడవో అది ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసము. లేనిది ఉన్నట్టు నమ్మడమే విశ్వాసానికి రూపం. ఇప్పుడు గాలి ఉందా లేదా? గాలి చూపించండి. మరి ఉందని చెప్పారు. పీల్చుకున్నట్టు కూడా కనిపిస్తుందా? పీల్చుకున్నట్టు మరి కనపట్లే కదా. ఉందని వాళ్ళు చెప్తారు, నమ్ముతారు. ఉందని నమ్ముతారు. చిన్నపిల్లలు వచ్చి మమ్మీ గాలి అంటే ఏంటి మమ్మీ చూపించి మమ్మల్ని అడిగానుకో మనం ఏం చెప్తాం? చూపించగలుగుతామా?
లేదు, గాలి కనపడదు కానీ ఉన్నది అని నమ్మాలి. మనం పీల్చుకుంటున్నాం కాబట్టి పీల్చుకుంటున్నట్టు కూడా కనపడదు. ఇప్పుడు విశ్వాసం అనేది కూడా కనపడదు, కానీ ఏం చేయాలి? నమ్మడం దగ్గర మనం తేలిపోతాం. ఇప్పుడు నమ్మే విషయాల్లోని కొన్ని విషయాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. సమస్యలు ఉన్నాయా లేవా? అందరికీ లేనని ఎవరు ఉన్నారా? లేనని ఎవరైనా ఉన్నారా? అందరికీ సమస్యలు ఉన్నాయి లేవా? అందరికీ సమస్యలు ఉన్నాయి. అమ్మాయి సంతోషం. సమస్యని మీరు డీల్ చేస్తారా? డీల్ అంటే డీల్ చేయడం అంటే ఆ సమస్యలు మీరు పరిష్కారం, ఆ సమస్యల్ని మీరు పరిష్కారం చూస్తారా? దేవుడు చూస్తారా? సమస్యలు ఉన్నాయని చెప్పారు, ఓకే, బాగానే ఉంది. మీకున్న సమస్యలని మీరు పరిష్కారం చూసే ప్రయత్నం చేస్తారా? దేవుడు చూడాలని చూస్తారా? రోమిలకు రాసిన పత్రికలో ఇందాక మనం చదివినట్టు బ్రతికితే ఇప్పుడు మన సమస్య మనం చూస్తున్నామంటే ఎవరి కోసం బ్రతుకుతున్నట్టు? దేవుడి కోసం. సమస్యలు ఉన్నాయి, ఓకే, ఎవరు చూసుకుంటారు? ఏంటంటే మనమే చూసుకునే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఈ చూసే ప్రయత్నాల్లో మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? సమస్యలు అందరికీ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పని ఆలోచించడం. ఏంటది? దేని గురించి? సమస్య గురించి ఎలా తీరాలి తర్వాత సంగతి. ఆ సమస్య నాకు ఉందని ఆలోచన ప్రారంభిస్తాం. అలా మౌనంగా కూర్చుని, అలా ఫ్యాన్లు లేపు చూసుకుంటూ, అలా ఎక్కడో దిక్కులు చూసుకుంటూ ఏంటో ఆలోచిస్తాం ఆ సమస్య గురించి. ఆ సమస్య ఏమైనా మీతో మాట్లాడుతుందా? ఏమీ మాట్లాడదు. పోనీ ఆలోచించారు, సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తే ఏదైనా అవుతుందా? మరి ఎందుకు ఆలోచిస్తారు? ఫస్ట్ పొరపాటు ఎక్కడ జరుగుద్ది అంటే, మన కోసం మనం బ్రతుకుతున్నానికి ఎక్కడ రోజు పడిపోద్ది అంటే, పరీక్షలోకి ఎక్కడికి వెళ్తామంటే సమస్య వస్తే మన ఆలోచన మీదకి వెళ్ళిపోద్ది. ఏంటో 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 ఏంటి ఆలోచించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నిద్ర వస్తుంది. ముందు వస్తుందా? సమస్య వస్తే నిద్ర వస్తా? ఎగిరిపోద్ది. నిద్ర పట్టట్లేదండి. ఏంటో నిద్ర పట్టట్లేదండి. కళ్ళు కింద నల్ల మచ్చలైపోయి. దేనివల్ల? సమస్య వల్ల. ఇప్పుడు బ్రతుకుతే దేవుని కోసం బ్రతకాలి, సస్తే దేవుని కోసం చావాలి. ఇప్పుడు సమస్య గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? మనం ఆలోచిస్తున్నాం. కళ్ళు కింద నల్లగైపోయి, ఏంటోలాగైపోయి, సింపుల్ చుట్టేసుకొని అన్ని కష్టాలు నీకే ఉన్నట్టు మొహంలో పెట్టా హావభావాలు ఇచ్చి ఆరోగ్యం పాడు చేసుకుని మీరు సమస్య గురించి ఆలోచిస్తే సమస్య తీరదు, ఏమీ అవ్వదు. కానీ ఆలోచిస్తాం. ఆలోచన వల్ల ఏమవుతుంది తెలుసా? తలనొప్పి వస్తుంది, ఆకలి చచ్చిపోయి స్పైక్స్, షుగర్, ఇన్సులిన్ స్పైక్స్ పెరిగిపోతాయి. అంటే మీరు ఎక్కువ ఆలోచించే కొద్దీ మీ కడుపులో ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ అంటే షుగర్ పెరిగిపోవడానికి కారణం మీరు ఎక్కువ ఆలోచన. తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఇన్సులిన్ పెరిగిపోయి షుగర్ పెరిగిపోద్ది. సమస్య చిన్నదాన్ని దేని గురించి ఏం చేసి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుని అప్పుడు ఆ సమస్య ప్లస్ ఆరోగ్యం రెండు వచ్చి నమ్ము పెడతారు. చిన్న దాంతో పోయాల్సిన దానికి నేను నా ప్రభు కోసం బ్రతుకుతున్నాను, అవన్నీ నా దేవుడి కోసం బ్రతుకుతున్నాను, నా దేవుడి కోసం చేస్తాను, కొన్ని సమస్యలు ఉంటే ఉండలే, అది సరిపోదు మనకి. ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుని, జీవితం పాడు చేసుకుని, మనశాన్ని కోల్పోయి, నిద్ర కోల్పోయి ఏ ప్రయోజనం ఉండదు. చూడండి, మీ సమస్య గురించి మీరు ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. ఇప్పుడు సమస్య ఇది ఫస్ట్ భాగం. రెండో భాగానికి వస్తున్నాను. రెండో చేసే పని ఏంటంటే తీవ్రమైన ప్రార్థనలు. ఏంటిది? మామూలు ప్రార్థనలు కాదు, మళ్ళీ తీవ్రత పెంచేస్తారు. మామూలు రోజు చేసే ప్రార్థనకి సమస్య ఉన్న రోజు చేసే ప్రార్థన మారిపోవచ్చు. చూడండి, ఎవరిని మోసం చేస్తారండి?
ఎవరిని అసలు అసలు ఊహించండి, మామూలు చేసే ప్రార్థనకి తీవ్రంగా దుఃఖంతో ఏడ్చి ప్రార్థన చేస్తే అక్కడ ఎర్రోడుకుంటున్నారు ఆయన. అంటే ఆయన మోసపోతాడు. ఈ నిన్నంతా మామూలు చేసింది నా కూతురు, చూడు నిన్నంతా మామూలు చేసింది, ఈరోజు చూడు ముక్సి చేస్తుంది, లేక ఏడిసేస్తుంది, ఇక్కడ వచ్చి పోన్లే కరిగిపోతాడు అనుకున్నావా? ఎవరిని మోసం చేస్తాం మనం? ప్రార్థన తీవ్రంగా 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 అయిపోద్ది. ఈ ప్రార్థన తీవ్రంగా అయిపోయి రిక్వెస్ట్లు ఎక్కువ అయిపోతాయి. వదినా ప్రార్థన చెయ్యే, సమస్య ఇలా ఉంది. మీ పాస్టర్ గారు కూడా చెప్పి ఈడు సార్లా మళ్ళీ ఈ తెల్ల చొక్క సార్లా ఆ ఊర్లో ఉన్న తెల్ల చొక్క కూడా వార్త అందించేస్తే ఆ తెల్ల చొక్క కూడా ప్రార్థిస్తుంది. మీ చర్చిలో కూడా చెప్పే, ఆ చర్చిలో కూడా చెప్పే. ఇప్పుడు ఏం చేస్తున్నాం? సమస్య బ్రతుకుతే చస్తే. ఇప్పుడు సమస్య నీదా ఆయనదా? ఏం చేస్తున్నాం మనం? సమస్య నాది, నేను పంచుతాను, నేను పెంచుతాను. సమస్యని ప్రార్థన 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 పెంచుకుంటూ వెళ్ళిపోతాము మనము, పంచుకుంటూ వెళ్ళిపోతాము మనము. ఇప్పుడు బ్రతుకుతే ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు ఆ సమస్య మంద కాదు, ఆ నొప్పి మంది కాదు. ఇంట్లో ఏమున్నా వీళ్ళకి ఏం తెలుసా? ఎంత ఉన్నా వీళ్ళు తెలుసా? ఆడ చూడండి, ఆడికి ఇప్పటికీ ఏం తెలియదు. ఫోన్ నొక్కుంటున్నాడు. ఈ ఇంట్లో ఏ సరుకులు ఉన్నాయి, నూనె ప్యాకెట్ ఉందో లేదా, గ్యాస్ ఉందా లేదా, కరెంట్ బిల్ కట్టడం లేదా, మా నాన్న కరెంట్ కట్టడం, ఏ నొప్పి లేదు. ఎందుకు? సమస్య వీళ్ళది కాదు, అది వీళ్ళది కాదు. సమస్య ఎవరిది? తల్లిదండ్రులైనా మీది. ఇప్పుడు ప్రభువుని పట్టుకుంటూ ఆయన కోసం బతుకుతున్న మీరు, సమస్య మీద ఆయిందా? ఆయింది. మనం ఏం చేస్తాం? మన దగ్గర తీసుకుని సమస్యని చేసే ప్రయత్నం చేస్తాం. ఈ రెండో ప్రయత్నం. మూడో ప్రయత్నం చెప్తాను నేను. ఉపవాసం అనండి. దేనికొంటారు? సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కడుపు మార్చి దేవుణ్ణి ఎలాగైనా భయపెట్టి, ఇదిగో నువ్వు చేస్తే కానీ నేను తిన్నావు అన్నట్టుగా బెదిరించి, పిల్లలు బెదిరిస్తారు కదా చూడండి, నాకు కొంటనే తింటాను లేకపోతే తిన్న, చూడు నాకు అది తేవాలి అప్పుడే తింటాను లేకపోతే తిన్నంటారు వాళ్ళ పిల్లలు. మీరు అది కొనాలి, వాళ్ళు తినాలి. అది కావాలంత వరకు వారు తిండి తింటారు. చూడండి ఇప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఎలాగైనా కొంటనులే బాబు, కొంటనులేరా బాబు, ఉండు ఇప్పుడు వస్తే తినే, సాయంత్రం డాడీని పంపి. దేవుడి దగ్గర కూడా ఏం చేస్తారు? అప్పుడు సమస్య వచ్చినప్పుడు కడుపు మార్చి లోపల కొర అని పేగులు అరుస్తూ ఉంటే, ఉండ అక్కడ అర్జీ పెట్టాను పెద్ద ఆయన దగ్గర. మార్చుకుంటే దేవుడు ఇస్తాడా? నా ప్రశ్న. ఏంటి మీకు కూడా తెలిసిపోయిందా? మరి ఎందుకు మార్చుకుంటున్నారు? ఏంటి కారణం? ఉపవాసం ఉంటే దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు అనే భ్రమలోంచి బయటరండి. మరలా చెప్తున్నాను, దేవుడు ఎర్రోడు కాదు, ఎర్రోడు కాదు దేవుడు. అంటే ఆయన మోసం చేయలేం మనం. కడుపు ఒక గంట, ఒక పావుగంట, ఒక పూట మానేస్తే మళ్ళీ రెండో రోజు తినేస్తావు తినవా? 3 దాటం తినేస్తాం కదా మళ్ళీ. అది తెలుసు ఆయనకి. ఎంతసేపు అవుతుంది నాకు తెలియదు ఏంట్లే అని అనుకుంటాడు దేవుడు కూడా. ఆ 3 అయిపోగానే సరేలే ప్రభా మరి దేవుని స్తోత్రం తినేస్తాం. అంతే. నీ సమస్య పోయిందా పోలేదా? అలాగే ఉంటుంది. ఇంకా కడుపు మార్చుకున్నందుకు గ్యాస్ పెరుగుద్ది తప్ప. ఖాళీగా ఉంటే ఏమవుతుంది? కడుపు గ్యాస్ పెరుగుద్ది. ఆ గ్యాస్ పెరుగుద్ది తప్ప సమస్య అలాగే ఉంటుంది. ఇప్పుడు ఉపవాసం ఉండి చేసే ప్రయత్నాలు ఏది చేసినా ఫలించదు. కష్టం ఉంది మాట, కష్టం ఉందా? దేవుడు మోసం చేయలేరండి. నేను చెప్తుంది అది. బ్రతుకుతే దేవుడి కోసం బ్రతకాలి, చస్తే ఇప్పుడు సమస్య మనం తీసుకుంటే అది తీరదు. నేను ఈ ఉపవాసంలోనే ఒక 2 రకాలు చెప్తాను, వినడానికి ప్రయత్నించండి. ఉపవాసం చేస్తున్నప్పుడు సమస్య పోవాలి అని ప్రార్థన చేస్తాం చేయమా? ఏంటది? ఏం పోవాలి? సమస్య పోవాలి అని. నేను ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతున్నారు కాబట్టి ఎదుగుదల కోరే వ్యక్తిగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీరు ఏది ఎంపిక చేస్తారో ఇప్పుడు ఆలోచించండి. ఉపవాసం చేయడం తప్పు కాదు, మళ్ళీ చెప్తాను. ఉపవాసం చేయడం తప్పు కాదు, పాపం కాదు. మీరు ఆ విషయంలో ఉపవాసం ఉంటే దేవుడికి ఒక ఆనందము, దేవుడికి ఒక దుఃఖము అన్నీ ఉంటాయి. తినట్లేదనే బాధ అన్నీ ఉంటాయి. అయితే కొంచెం నేను నెమ్మదిగా మెట్లు చెప్తాను. ఉపవాసం చేయడం తప్పు కాదు అనండి. పక్క వాళ్ళు చెప్పండి, ఉపవాసం చేయడం తప్పు కాదని చెప్పండి. నేనే చెప్పి నేనే ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? మెట్లు చెప్తాను జాగ్రత్తగా. నేను ఇప్పుడు ఉపవాసం చేయడం తప్పు కాదు. రెండోది, ఉపవాసం చేస్తే ఆ సమస్య పోతుంది.
ఏంటది? అసలు అందరూ అనండి, ఉపవాసం చేస్తే ఆ సమస్య పోతుంది. నేను మూడో చెప్తున్నాను. ఉపవాసం చేసి ఆ సమస్య పోయినా పోకపోయినా నేను ఉపవాసం ఎందుకుంటున్నానంటే దేవుడి మీద నా నమ్మకం పోకుండా ఉండడానికి. నేను చెప్తున్నాను, ఉపవాసం నేను ఎందుకు చేస్తున్నానంటే ఆ సమస్య తీరినా తీరకపోయినా దేవుడి మీద నా నమ్మకం పోకూడదని నేను ఉపవాసం చేస్తున్నాను. ఈ 3 ఉపవాసాలు మీరు అన్నారు. ఒకటి, మామూలుగా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేస్తే ఆ సమస్య పోతుంది. ఉపవాసం నేను ఎందుకు చేస్తున్నానంటే ఆ సమస్య తీరినా తీరకపోయినా దేవుడి మీద నా నమ్మకం పోకూడదు, అందుకు చేస్తున్నాను. ఏది ఇప్పుడు ఓటేస్తారు? 1, 2, 3లో 3 దానికి ఓటేస్తారా? చేస్తారా? ఇప్పుడు చేయడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు ఉపవాసం ఉండి సాధించుకునే ప్రయత్నం చేశారు కదా, కడుపు మార్చుకుని ప్రయత్నాలు చేశారు కదా, ఏదో చేశారు ఏదో. ఈసారి నుంచి ఉపవాసాన్ని మార్చండి. మీరు చేసే ఉపవాసాలు మార్చండి. నేను ఎందుకు ఉపవాసం ఉంటున్నా అంటే దేవుడి మీద నా నమ్మకం ఎక్కడ తప్పిపోతున్నా భయంతో చేస్తున్నాను. ఆ సమస్య రానివ్వండి, ఆ సమస్య ఉండనివ్వండి. అయితే ఏంటి, నా దేవుడితో సంబంధం తెగిపోతే అది కదా నొప్పి, అది కదా ప్రమాదం. దేవుడితో నేను సంబంధం కోల్పోకుండా ఉండడానికి నేను ఉపవాసం ఉంటున్నాను. ఇది భక్తిలో ఎదిగే స్థాయి. భక్తిలో కింద ఉన్న స్థాయి ఏంటంటే ఉపవాసం ఉండి సాధించుకోవడం. భక్తిలో కింద ఉన్న స్థాయి. భక్తిలో ఎదిగాను అనడానికి స్థాయి ఏంటంటే ఉపవాసం ఎందుకుంటున్నానంటే ఆ విషయం వల్ల నేను ఎక్కడ దేవుడిని కోల్పోతానో అని. ఎక్కడ కోల్పోతాను? ఒక ఆవిడ చర్చిలో పాస్టమ్ గారు ఆవిడకి ఎంతమంది పాస్టర్లు తెలుసో అంతమంది పాస్టర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ చేసింది. నా సొంత తమ్ముడు హెపటైటిస్ బి ఒక వ్యాధి, ఆ వ్యాధితో ఉన్నాడు, ప్రార్థన చేయండి అని. ప్రతిరోజు పొద్దున ఆవిడ మెసేజ్, ప్రార్థన చేయండి. సంఘస్థులతో కూడా ప్రార్థన చేయించేది. మా తమ్ముడికి బాగవ్వాలి. లివర్ డిసీజ్, అది లివర్కి సంబంధించిన వ్యాధి. బాగవ్వాలి ప్రార్థనలో పెడతా ఉంటుంది. 2 నెలల తర్వాత వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. చాలా క్యాన్సర్ కంటే డేంజర్ అది సిచ్యువేషన్. అది ఆ 2 నెలల తర్వాత వాళ్ళ తమ్ముడు గారు చనిపోయిన తర్వాత అదే ఆవిడ పాస్టర్ అమ్మగారే చర్చిలో కూర్చోవడానికి ఇష్టపడలేదు, చర్చికి రావడానికి ఇష్టపడలేదు, ఆ విశ్వాసులతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఎవరితోని టచ్లో లేదు, ఎవరి మాట ఎవరి వాక్యం బైబిల్ ఏమి తీయకుండా కూర్చుంది. ఏంటంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఎన్ని ప్రార్థనలు చేశానో, ఎన్ని ఉపవాసాలు ఉన్నానో, అయినా సరే దేవుడు అన్యాయం చేశాడు. ఇప్పుడు ఆవిడ ఉపవాసం దేనికోసం చేసింది? బ్రతకాలని చేసింది. చచ్చిపోయాడు, దేవునితో సంబంధం కోల్పోయింది. నేను అందుకే అంటున్నాను, ఉపవాసము మీ సమస్య పోవాలని చెయ్యొద్దు. ఆ సమస్య అలాగున్న దేవుని మీద విశ్వాసం పెరగాలన్నకనే చేయాలి. ఉపవాసం అంతా చేయాలి, అంతేగాని ఆ సమస్య పోవడం కోసం మీరు చేయొద్దు. ఇక్కడ ప్రమాదం ఏంటంటే ఆ సమస్య పోవడం చేశారనుకుందాం, ఆ సమస్య పోయింది అనుకుందాం, ఇంకో కొత్త సమస్య వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు? అప్పుడు మరలా ఉపవాసం ఉంటారు. అదే మీరు ఉపవాసం ఉండి దేవుడి మీద నమ్మకాన్ని తెప్పించుకునే ప్రయత్నం చేశారనుకోండి, ఎన్ని వచ్చినా మీరు ఉపవాసం చేయరు. దేవుడు చూసుకుంటాడు. ఈ స్థాయికి వచ్చేస్తారు. విశ్వాసంలో ఎదుగుతున్న మనము, విశ్వాసులుగా ఉంటున్న మనము ఆ స్థాయికి రావాలి. సమస్య. నేను 2వ అంశంకి వస్తున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 22వ మాట. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశము వ్యర్థం అయిపోతుంది. ఆలోచన చెప్పేవారు అంటే ఉండాలన్నా ఉండకూడదన్నా? ఆలోచన చెప్పేవారు ఉండాలన్నా ఉండకూడదన్నా? ఉండాలా? లేకపోతే ఏమొద్దంట? ఉద్దేశాలు. ఎవరు ఉద్దేశాలు? మళ్ళీ చదవండి. సరే, ఆలోచన చెప్పేవారు లేకపోతే
ఉద్దేశాలు వ్యర్థమైపోతాయి. అది నీవైనా అవ్వచ్చు, దేవుడివైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆలోచన చెప్పేవారు ఉండాలి. అవసరం ఆలోచన చెప్పేవారు ఉండాలి. నేను 2 జీవితాలు చెప్తాను. 2 జీవితాలకు తగ్గట్టుగా ఆలోచన చెప్పేవారి కోసం మీరు ఆలోచండి. మీ భౌతికమైన జీవితం, మీ పర్సనల్ లైఫ్, మీ 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 ఫ్యామిలీ లైఫ్. మీ ఫ్యామిలీ లైఫ్ ఒకటి ఉంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? భర్తలు తీసుకుంటారా, భార్యలా? భార్యలు చెప్తారా, భర్తలు చెప్తారా? భర్తలు చెప్పిన నిర్ణయానికి ఏదో వస్తుంది, భయపడకుండా చెప్పండి. పోను అనుకుందాం, మీ సాటిస్ఫాక్షన్. భార్య భర్తలు కలిసి, బాగుంది ఇప్పుడు, భార్య భర్తలు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. సమాధానం పరుస్తున్నాను. భార్య భర్తలు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు మీ ఫ్యామిలీ గురించి. ఇప్పుడు మీ పిల్లలు భవిష్యత్తు గురించి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులుగా మీరే తీసుకుంటారు. ఇక్కడ ప్రమాదకరమైన విషయాలు కొన్ని మాట్లాడతాను, జాగ్రత్తగా. మీ భౌతికమైన జీవితం కోసం ఆలోచనలు చెప్పేవారు అనేక మంది ఉంటారు. చాలామందే ఉంటారు. ఒకసారి కీర్తన గ్రంథం ఒకసారి 73, కీర్తన 73 24 చూడండి. కీర్తన 73 24. ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొను. మహిమలో తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొను. రైట్. ఇది మళ్ళీ చదవండి ఒకసారి. నీ ఆలోచన చేత నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొను. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక సామెతల్లో ఏం చదివాం మనం? ఆలోచన చెప్పేవారు అనేకులు ఉంటారు, లేకపోతే ఉద్దేశాలు వ్యర్థమైపోతాయి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ భౌతికమైన జీవితం, పర్సనల్ లైఫ్లో మీ పిల్లల గురించి కానీ మీ జీవితాల గురించి కానీ ఆలోచన చెప్పేవారు అనేక మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? అనేక మందిలో వీళ్ళు కూడా ఉంటారు. ఎవరు? ఆలోచన చెప్పేవారిలో ఈడు కూడా ఉంటాడు. ఆలోచన చెప్పేవారిలో పాస్టర్ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. మీ దగ్గర ఒక సమస్య వచ్చింది అనుకుందాం, కుటుంబంలో సమస్య, మీ పిల్లల దగ్గర ఒక సమస్య. ఆ సమస్యని మీరు ఒక వ్యక్తి దగ్గర, నా దగ్గర ఎక్కడో తీసుకొచ్చారు అనుకుందాం. నేను చెప్పిన తర్వాత మీరు గుడ్డిగా చేయడానికి వీల్లేదు. నేను చెప్పాను కదా, మీరు చెప్పారు కదా అని గుడ్డిగా చేయడానికి వీల్లేదు. కుటుంబంగా బాధ్యత మీకు, మీ పిల్లల పైన మీకు ఇచ్చాడు. అయితే ఆలోచన చెప్పేవారు అనేకులు ఉంటారు. ఈ 73 కీర్తన 24 ఏం చెప్తుంది ఇప్పుడు? ఎవరు ఆలోచన చేత? దేవుని ఆలోచన చేత నడిపించబడ్డం నేర్చుకోవాలి. మళ్ళీ నేను మీకు క్లుప్తంగా చెప్తున్నాను. మీ ఇంట్లో మీకు సంబంధించిన మీ పిల్లలు, మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే ఆలోచన చెప్పేవారు చాలామంది ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు. అందులో నాలంటోడు కూడా ఉంటారు. అయితే ఆలోచన తీసుకుని మీరు చేయాల్సిన పని అంటే ప్రభు దగ్గరికి వెళ్ళడం రావాలి. వెళ్ళి ప్రభువుని అడగడం రావాలి. ప్రభు ఆలోచన ప్రకారం ఇది చెయ్యినా వద్దా? ఇంతమంది ఇది చెప్పారు అంటే చెప్పింది వినొద్దని కాదు. ఈయన చెప్పారు, ప్రభుని చెయ్యాలా వద్దా? అన్నయ్య చెప్పాడు, చెయ్యినా వద్దా? ఇది రాకపోతే ప్రమాదం. నేను చెప్పింది గుడ్డిగా నమ్మి చేస్తారు కొందరు. నీకు ఎవరు చేయమన్నాడు అంటారు. ఏం చెప్తారు అప్పుడు సమాధానం? ప్రభు అడుగుతాడు, ప్రభు ఏంటి అన్న చెప్పిందే చేసాను అవ్వలేదంటే, అన్న చెప్పింది చేసావు కాబట్టి అలాగైంది, నీ చెప్పింది చేసావు లేదా అది చూస్తాడు. ఆలోచనలు తీసుకెళ్ళి, ప్రభు అన్న ఇలా చెప్తున్నారు, ఆవిడ ఇలా చెప్తుంది, అక్కగారు ఇలా చెప్తున్నారు, అదే వదిన గారు ఇలా చెప్తున్నారు, ఏం చేయమంటావు? ఆలోచన తీసుకెళ్ళాలి. ఆలోచన చెప్పేవారు చాలామంది ఉంటారు, కానీ మీకు దేవుని దగ్గర నుంచి తీసుకోవాలి. ఇంతమంది చెప్తున్నారు, నేను ఏం చేయమంటావు అని చెప్పకపోతే మాత్రం దెబ్బతింటారు. ఇది మీ పర్సనల్ లైఫ్ సంబంధించింది. ఇప్పుడు రెండో చెప్తాను నేను, మీ ఆత్మీయ జీవితం గురించి. ఏ జీవితం? ఆత్మీయ జీవితం గురించి
సూచనలు సలహాలు ఎవరిస్తారు ఇప్పుడు? వీడే కదా. ఇప్పుడు మీరు ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, చెయ్యొచ్చా చేయకూడదా, ఈ ప్రశ్నలన్నీ నన్నే కదా అడుగుతున్నప్పుడు నేను చెప్తాను. మీ పర్సనల్ లైఫ్ అనుకోండి, మీ భౌతికమైన జీవితం అనుకోండి, నిర్ణయాలు మీవే. కానీ ఆత్మీయ జీవితంకి వస్తే ఎవరు నిర్ణయాలు? పాస్టర్ గారు చెప్పింది, మరి బైబిల్ పాస్టర్ గారు చెప్పింది చేయాలని. ఆత్మీయ జీవితమైనా భౌతిక జీవితమైనా ప్రభువే మీకు అవ్వాలి, ప్రభు అవ్వాలి. మీరు పలానా విషయంలో ఒక విషయం తీసుకొచ్చిన తర్వాత ఏంటి అని చెప్పిన తర్వాత, నేను చెప్పిన తర్వాత ఆ చెప్పిన విషయం బైబిల్ దానికి సపోర్ట్ ఇస్తుందో చూడాలి. అంటే బైబిల్ మాటేనా, ప్రభువా అన్న ఇలా చెప్పారు, వాస్కర్లో చెప్పారు, ఏంటి చేయమంటావా అని వెళ్ళకపోతే మాత్రం ఆత్మీయ జీవితంలో కూడా మీరు దెబ్బతినేస్తారు. భౌతిక జీవితంలో కూడా మీరు ఒకవేళ ఒక మనిషి ఆలోచన పట్టుకున్నారా దెబ్బతింటారు. ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది వెర్రిగా గుడ్డిగా ప్రవర్తించిన కారణం ఏంటంటే, పాస్టర్ ఏం చెప్తే అదే నిజం, పాస్టర్ అంత చెప్తే అదే సత్యం, పాస్టర్ చెప్తే అదే వాక్యం, పాస్టర్ అని చెప్తే దేవుడు అదే వాక్యం, దేవుడే పాస్టర్, పాస్టర్ దేవుడు. ఇప్పుడు చాలా నొప్పులు చూడండి, చాలామందికి నొప్పులు ఉన్నాయి, ఇతర మతస్థులకి నొప్పులు ఉన్నాయి. కారణం ఏంటి? వాళ్ళ పాస్టర్ చెప్పిన మాట బైబిల్ చెప్పిందిలో చూడరు. ఇప్పుడు చాలామందికి ఒక నొప్పి ఇక్కడ, చాలామందికి ప్రసాదాలు తినరు. మీరు పిలిస్తే మేము వస్తాము, వచ్చిన తర్వాత మీరు ఏం పెట్టినా మేము తింటాము, మీరు మాత్రం మా ప్రసాదాలు తినరు. నొప్పి ఉందా లేదా? ఎవరు చెప్పాడు ఇందుకు తినకూడదని? పాస్టర్ దేవుడా? అది దౌర్భాగ్యం. బైబిల్ చెప్పలేదు, బైబిల్ బోధించలే, అది బైబిల్ స్పష్టంగా తినమని చెప్పింది ఆ విషయంలో. ఈ పాస్టర్ చెప్పింది ఈయన ప్రసాదాలా అయిపోయి నేను తినకూడదు బాబోయ్, మరి అంత పరిశుద్ధాలు మరి ముట్టుకోవు. ఏంటి నొప్పి? పాస్టర్ ఏం చెప్పాడో గుడ్డిగా నమ్మి చేసాం. బైబిల్ చెప్తుందో లేదో చూడరు, బైబిల్ చెప్పింది తినేయమని అది చూడడం. ఇప్పుడు ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం మనిషి చెప్పిన మాట పట్టుకుని బ్రతకూడదు. మనిషి చెప్పిన మాటను పట్టుకొని వచ్చి బైబిల్ చెప్తుందో లేదో చూసి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇలా అన్నా నిజమా కాదా అంటే అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇంత సమస్యకి కారణం ఎవరు? ఒక్క పాస్టర్ చెప్పిన మాట, విశ్వాసం నమ్మిన మాట, దేవుడు చెప్పాడు లేదు కూడా చూడన్న మాట, అంత సమస్యకు కారణం అయిపోద్ది. ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువే మనకి మార్గదర్శి. ఇది రెండో విషయం. నేను మూడో విషయంకి వస్తున్నాను. బలహీనత అనండి. నాకులాగా బలహీనత ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఎవరికి లేదా? లేకపోతే చెప్పండి, సిట్ అయిపోతాను నేను. ఏం చేస్తారు ఏం సరి కూడా నాకు చెప్పేస్తాను నేను మొత్తం. ఉన్నాయా లేవా? అమ్మాయ అది బలహీనత అందరికీ ఉన్నాయి కదా. పక్కలు అడుగు ఉన్నాయి, ఉండేది ఉన్నాయి అడగండి. ఉన్నాయన్నారా లేదా? ఉన్నారా? ఉన్నాయి. ఇప్పుడు నిఫా వైరస్ చాలా తీవ్రంగా పెరుగుతుంది. నిఫా వైరస్ పెరుగుతుంది, స్టార్ట్ అయిపోతుంది. అది రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. గోటిక్కరలో నిఫా వైరస్ అరకు వచ్చిందంట అనే వార్త విన్నారు. తొంగని కొట్టుతుంది గుండె. అరే మాస్కులు తెమ్మంటే డాడీ, మాస్కులు వస్తున్నప్పుడు ఒక కట్ట సరిపోదు, మళ్ళీ 2-3 సరిపోదు, కట్ట. భయం అనిపిస్తుంది అనిపిస్తుందా? అనిపిస్తే జాగ్రత్త తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటాం? కొంచెం పచ్చిగా చెప్పండి, ఇంకా పచ్చిగా చెప్పండి, ఇంకా నేను సావకుండా ఉండడానికి, నేను బతికియాలి. ఇప్పుడు భయం ఏంటి? అది వస్తే సత్తాను ఇంటి పాలు అంతా అంటిపోద్ది. భయం ఉందా లేదా? బలహీనత ఉందని ఒప్పుకున్నారు, భయం ఉందని ఒప్పుకున్నారు. తప్పు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆ భయం వచ్చిందా? తప్పు వస్తుంది, చేయబోతున్నాను, అవుతుందేమో అన్నప్పుడు గుండె తప్పు చేస్తానమ్మో అని అంటారా? బ్రతుకుతే చస్తే. ఇప్పుడు తప్పు కోసం బ్రతుకుతున్నామా, దేవుడి కోసం బ్రతుకుతున్నామా? ఎందుకు భయం రాలేదు బలహీనత విషయంలో? తప్పు చేస్తానేమో అనే ఆలోచన ఎందుకు రాలేదు? అమ్మో అనే లోపల ఎందుకు రాలేదు? దాని అర్థం ఏంటంటే నీకోసం బ్రతుకుతున్నావు అని అర్థం.
తప్పు చేస్తున్నప్పుడు తప్పు రాబోతుంది అన్నప్పుడు ఏం భయం లేకుండా బ్రతుకుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మన కోసం మనం బ్రతుకుతున్నాము, దేవుడి కోసం బ్రతకట్లేదు అని. ఒక దారిలో ఒక జాన్ చెట్టు ఉంది, మంచి కాయలు ఉన్నాయి, ఎవ్వరు లేరు, రోడ్డు సైడ్న అది, ఎవరిది కాదు, కిందకే వెళ్ళాడుతుంది. మీరు వెళ్తూ తెంపబుద్ధి వేస్తే తెంపుద్దేదా దాని ఎదురుగుండానే పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఉంది అంతే. అది పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళది కాదు, అది రోడ్ సైడ్ ఉంది, దాన్ని ఎదురుగుండా పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు ఎందుకు భయం అవుతుంది కదా. జాంకాయ కోసం ప్రాణాల మీద తిని తెచ్చుకోవడాలే, బతుకుంటే మోడపని తిని బతుకుతే మేము వచ్చేస్తాం నెమ్మదిగా కదా. మరి తప్పు చేస్తున్నప్పుడు ఆ భయం ఎందుకు ఉండదు? మన కోసం మనం బ్రతుకుతున్నాం కాబట్టి, పోలీస్ స్టేషన్ ఎదురుగుండు కాబట్టి ఆ పని చేయం. తప్పు చేస్తున్నప్పుడు నేను దేవుని మనిషిని, దేవుని సంబంధిని నేను చేయకూడదు అనే భయం లేదు కాబట్టి, నీ కోసం నువ్వు బ్రతుకుతే తప్పులేని చేస్తావు. ప్రభు కోసం బ్రతుకుతే, ఇదిగో దావీదు భయపడుతున్నాడే, రోజులు లెక్క పెట్టాలి బాబు అని ఆ భయంతో బ్రతుకుతావు. కొంచెం ముందుకు వస్తున్నాను. తప్పు చేసిన తర్వాత ఏం చేసిన తర్వాత, తప్పు జరిగిపోయిన తర్వాత ఎప్పుడైనా అపరాధ భావంలోకి వెళ్ళారా? అపరాధ భావం తెలుసా? అపరాధ భావం మీకు అర్థం చెప్తున్నాను. మీకు ఇక్కడున్న ఆడవాళ్ళలో బండి నడపడం ఎంతమందికి వచ్చు? బైక్ వచ్చా? వచ్చు అనుకుందా కాసేపుకి. మీ అందరికీ బండి వచ్చు. సరదాగా బండి తీసుకెళ్తామని వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఊరికే అలా ఏదైనా కొనుక్కొద్దని చెప్పి 500 పట్టుకుని జేబులో పట్టుకుని మీరు వెళ్తున్నారు. ఆ దారిలో అక్కడ సైడ్న పోలీసు వాళ్ళు ఆపి, హెల్మెట్ ఏది, లైసెన్స్ ఏది అన్నారు. ఏమీ లేవు మీ దగ్గర, ఏమీ లేవు. బండి పట్టుకెళ్ళిపోతాము లేదా 500 కట్టు అన్నారు. ఎంత మీ దగ్గర ఎంత ఉన్నాయి? కామ్గా ఇచ్చి సైడ్ అయిపోతే బెటర్ అని చెప్పి 500 తీసి మీరు ఇచ్చేసి వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ 500 కట్టారే రుసుము, 500 అమ్మయ్య 500 కట్టారు అనిపిస్తుందా? 500 దొబ్బిసాడు దొంగేదవా అనిపిస్తుందా? అనిపిస్తుందా? కట్టిన దానికి అపరాధ రుసుము మీ దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉంది, కట్టిన తర్వాత ఏమైంది? నొప్పి, లోపల ప్రారంభమైంది నొప్పి. ఇదన్నమాట అపరాధ నొప్పి. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత ఎప్పుడైనా ఆ గుండెల్లో నొప్పి వచ్చిందా? అపరాధ రుసుము అంటారు దాన్ని. అంటే అపరాధం చేసిన తర్వాత రుసుము కట్టడం, పెనాల్టీ పే చేయడం. అపరాధం చేసిన తర్వాత అపరాధ భావం వచ్చింది ఎప్పుడైనా? వచ్చిందా? పక్క వాళ్ళని అడగండి ఒకసారి. ఇప్పుడు ఏం చెప్తారు? పక్క వాళ్ళని అడగండి ఒకసారి. నవ్వుతారు అడగకుండా. ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు అపరాధ భావం మనకు ఉండదు చూడండి, కాలర్ ఎగరేసి తిరుగుతాం మనం. ఎందుకు తిరుగుతాం? ఎవడికి తెలియదు కాబట్టి, ఎవడు చూడలే కాబట్టి, ఎవడికి ఏం తెలియదు కాబట్టి. పెద్ద కళ్ళు వేసి చూస్తున్నాడు పైనుంచి దేవుడు. ఆకాశం సింహాసనం అయితే భూమి ఆయన పాద పీఠం అన్నాడు. అంటే ఇలా చూస్తున్నాడు అక్కడ. మనమేమో ఎవరు చూడలేదని అపరాధ భావం లేకుండా బ్రతికేస్తున్నాం. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? తప్పు చేసిన తర్వాత దావీదు దుఃఖంతో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. అపరాధ భావం తినేస్తుంది. ఎప్పుడైనా అపరాధ భావం తిన్నదా? మీ సమస్య మిమ్మల్ని తిన్నది కానీ అపరాధ భావం ఎప్పుడు తిన చూడండి. మీ కష్టం మిమ్మల్ని తిన్నది కానీ మీ అపరాధ భావం ఎప్పుడు తిన చూడండి. మూడో విషయంకి వస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చూద్దాం. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు యేసు ప్రభు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని. ఇక్కడ ఆగండి. మన ప్రధాన యాజకుడు మనతో పాటు బలహీనత యందు
మనతో పాటు సహన అనుభవం లేనివాడు కానీ సమస్త విషయంలోనూ హ్మ్. మన వలనే శోధింపబడినను సమస్త విషయంలో యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు. మనకులాంటి బలహీనతలు ఏమీ లేవు కానీ మనకులాగే ఆయన కూడా శోధనకు గురయ్యాడు. ఆయన పాపము లేనివాడుగా ఉండే ఏ మాత్రం పాపం చేయలేదు ఆయన. అయిపోయింది పసారు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదు. రైట్, ఇక్కడ గమనించండి, యేసు ప్రభు దగ్గర కూడా సమస్యలు వచ్చాయి, యేసు ప్రభు దగ్గర కూడా బలహీనతలు వచ్చాయి, యేసు ప్రభు కూడా పాపం చేసే స్కోప్ వచ్చింది, పాపం చేసే అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన ఆ బలహీనతలందరూ పడిపోలేదంట, ఆ తప్పులు పాపాలు ఏమీ చేయలేదంట. ఇప్పుడు మన నాయకుడు ఆయన ఎవరు? మన నాయకుడు ఆయనకు కూడా వచ్చాయి కానీ పడలేదంట. బ్రతుకుతే చస్తే ఆయనకి వచ్చాయి, మనకి వచ్చాయి, ఆయన పడలేదు. మరి ఇక్కడ తేడా జరిగిపోతుంది ఏంటి అంటే ఆయన తండ్రి కోసమే బతికాడు కాబట్టి చేయలేకపోయాడు. మనము మన కోసం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ పాపంలోని తప్పులోని పడిపోతున్నాను. నేను 4వ విషయంకి వస్తున్నాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి చూడండి ఒకసారి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, తప్పులో పడిపోతే, చిక్కుకొనిన యెడల హ్మ్, ఆత్మ సంబంధులైన మీలో ప్రతి ఒక్కరు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకు అలాంటి వాళ్ళని మంచి దారిలోకి తీసుకురావాలి. ఇది గలతీలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. చూడండి, ఎవరైనా ఒకవేళ ఒక తప్పులో ఉంటే, ఒక బలహీనతలో ఉంటే, ఒక పాపంలో ఉంటే, ఆత్మ సంబంధమైన మనం పడిపోకుండా చూసుకుంటూ వారిని ఆ తప్పులోంచి బయటకు రాగాలి అనేది బైబిల్ మాట చెప్తున్న మాట. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే, ఇప్పుడు శ్రద్ధగా వినండి, మన కోసం బ్రతుకుతున్నామా దేవుడి కోసం బ్రతుకుతున్నామా ఇక్కడ తేలుతుంది. ఎవరైనా తప్పు చేస్తే మీరు ఆ తప్పులోంచి బయటకు రావాలి అనే ప్రయత్నం మీరు చేస్తారా చేయరా? చెయ్యాలి కదా, చేస్తారా చేయరా? చేస్తారు. రైట్. ఒక విషయంలో ఎవరైనా తప్పులో ఉంటే ఆ తప్పులోంచి బయటికి రావాలి అని మీ ప్రయత్నం మీరు చేస్తారు. చేస్తారా? చేస్తారు. సంతోషం అన్న చేస్తారు. ఇప్పుడు నేను రెండో కోణంకి వస్తున్నాను. రెండో కోణం, ఆ వ్యక్తి ఏ తప్పు అయితే చేస్తున్నాడో మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఏ బలహీనతలో ఉన్నాడో మీరు కూడా అదే బలహీనతలో ఉన్నారు. ఇప్పుడు బయటకు లాగుతారు లారా? ఎందుకు రారా కలిసి చచ్చిపోదాం మనం, పోతే ఇద్దరు. ఇదేనా కాన్సెప్ట్? ఇంకేమైనా ఉందా? ఎందుకు చెప్పరు? ఏంటి మన చేత చెప్పకూడదా? ఆడ తెలీదు, ఆడికి ఆ విషయం తెలీదు, అవతలి వ్యక్తికి ఆ విషయం తెలీదు, నువ్వు ఆ బలహీనతలో ఉన్నావని తెలీదు. లాగే ప్రయత్నం చేస్తావా? నేను కూడా అదే తప్పులో ఉన్నాను, ఇంకేం లాగుతానులే అనుకుంటావా? ఫస్ట్ ఏమో లాగుతాం మనం, రెండో టైం ఏమో మనం కూడా అదే తప్పు చేస్తే ఖచ్చితంగా మనం లాగం. ఎందుకంటే మనం పోతాం, ఆడిపోవాలి. అరే కనీసం నేను ఇలా ఉన్నాను, ఆడినైనా అన్న ఆలోచన ఎందుకు రాదు? ఇప్పుడు తప్పిదంలో ఉన్న వ్యక్తిని తీసుకురావాలనే ఆలోచన లేకపోవడం మహాపాపం. మన కోసం ఫస్ట్ ఏమో ఆడి కోసం ఆలోచించావు, అంటే దేవుని పక్షంగా ఆ వ్యక్తిని నేను బయటకు లాగాలని ఆ దేవుని పక్షాన్ని ఆలోచించావు. రెండో టైం వచ్చినప్పుడు ఏంటంటే నేను కూడా పాపం చేస్తున్నాను కాబట్టి నీ కోసం ఆలోచన ప్రారంభిస్తావు. దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం సావాలి. ఇప్పుడు దేవుడి కోసం బ్రతుకుతున్నాం అనుకున్నాం, మనం ఆ తప్పు చేస్తే మనం కూడా ఆ తప్పులో ఉంటే మనం ఖచ్చితంగా పిల్లలు. ఎందుకంటే మన గురించి మనం ఆలోచిస్తున్నాం, మన గురించి మనం ఆలోచనలో ఉన్నాం. నేను కూడా చేస్తున్నాను, నేను చెప్తానులే. ఇప్పుడు మూడో చెప్తాను నేను.
మీరు తప్పు చేస్తున్నారనే విషయం మీకు తెలుసు, ఆడికి తెలుసు. ఇప్పుడు చెప్తాం అస్సలు చెప్పాం. ఎందుకంటే నీకు తెలుసు, ఆడికి తెలుసు. చెప్పినా వెండవు, అస్సలు చెప్పం కదా. ఇది నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు పద్ధతి ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఆ సందర్భాలు వస్తే మీరు ఆ ప్రయత్నించండి. ఇదిగో నువ్వు కూడా తప్పు చేస్తున్నావు, నేను కూడా తప్పు చేస్తున్నాను, మన ఇద్దరం ఇదే తప్పులో ఉన్నాం. ఏదో ఒక రోజు మోకరొచ్చి ఉపవాసాన్ని ప్రార్థన చేద్దాం అనగచ్చు కదా. అవకాశం ఉంది కదా. నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నాను, నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకరోజు మనం కూర్చుని ప్రార్థన చేద్దాం అనొచ్చు కదా. ఎందుకు వదిలేస్తాం? నీ గురించి నువ్వు ఆలోచిస్తావు కాబట్టి. ప్రభు పక్షాన ఆలోచన వచ్చిందనుకోండి, ఖచ్చితంగా వదలం. రైట్. ఇది 5వ విషయంకి వస్తున్నాను నేను. ఎప్పుడైనా పడ్డారా? కాలు జారి కాదు, మామూలుగా పాపంలో. ఎప్పుడైనా పడిన తర్వాత మీరు గమనించండి, పిల్లలు ఆడుతూ పడిపోయారు అనుకుందాం. పడిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటే వాళ్ళ అమ్మా నాన్న వచ్చేవరకు అక్కడ లేగడు. అక్కడెప్పుడు బేరమని ఎడుతున్నాడు. ఎందుకు? వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు అక్కడ. వచ్చి లేపో, పడ్డాను మరి నువ్వే కదా లేపాలి అన్న భావం ఆడుకుంటుంది. ఎవరు లేపారు అనుకోండి, పడతాడు, తులుపుని వెళ్ళిపోతాడు. అమ్మ నాన్న ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే లేపాలి. నానమ్మ తాతయ్య ఉంటే ఖచ్చితంగా వాళ్ళే లేపాలి. ఇప్పుడు ఆడికి లేపాలి అనే విషయం తెలుసు, లేవాలని కూడా తెలుసు ఆడికి. ఎప్పుడైనా పడిన తర్వాత నా ప్రభు లేవనెత్తాడు అనుకుంటారా, నేను లేచిపోతాడు అనుకుంటారా? పాపంలో తప్పులో పడిపోయిన తర్వాత నా దేవుడు నన్ను లేపగలడు అనుకుంటారా, మీరు లేచిపోతారా? ఏంటి నమ్మకం? లేపుతాడనే దేవుడి మీద నమ్మకం ఉందా? నా ప్రశ్న వినండి సరిగ్గా. లేపుతాడనే దేవుడి మీద నమ్మకం ఉందా? లిగిసిపోతాననే ధైర్యం ఉందా? దేవుడు లేపుతాడు, ఆ ధైర్యంతో ఉన్నారు ఎప్పుడైనా? పడిన విషయం తెలియకుండా దులిపేసుకొని వచ్చేస్తారా? పడిన తర్వాత నా ప్రభు నన్ను లేపుతాడనే నమ్మకం లేకపోతే నీ మీద నీకు నమ్మకం ఉన్నట్టే. పడిపోయిన తర్వాత నా ప్రభు నన్ను లేపాలి అనే విషయం తెలియకపోతే నీ మీద నీకు నమ్మకం ఉన్నట్టే, నీ గురించి నువ్వు బ్రతుకున్నట్టే. పడిపోయిన తర్వాత 6వ విషయంకి వస్తున్నాం. పడిపోయిన తర్వాత దేవుడు నన్ను నడిపిస్తాడని నమ్ముతావా, నడిచేద్దామని నమ్ముతావా? ఏనర్థం నేను మాట్లాడుతుంది? తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత దేవుడే నన్ను నడిపించాలి అనే నమ్మకం ఉంటుందా? దేవుడు చూడలే కదా నడుచుకుంటూ వెళ్తావా? తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత ఎవడు చూడలేదులే అనే ధైర్యంగా బ్రతికే ఏకైక జీవి క్రైస్తవుడు. ఏకైక జీవి క్రైస్తవుడే. తప్పు చేసిన తర్వాత దేవుడు నన్ను నడిపించాలి బాబో, ఈ పాపం నుంచి దేవుడే నడిపించాలని దుఃఖం లేకపోతే ఖచ్చితంగా మన గురించి మనం బ్రతుకుతున్నట్టే. మన గురించి మనం బ్రతుకుతున్నామంటే మనం లేచి మనం నడిచేస్తూ ఉంటాం. దేవుడి మీద నమ్మకం లేనట్టు. దేవుడు నన్ను లేపాలి, దేవుడు నన్ను నడిపించాలి. ఏంటది? దేవుడే లేపాలి, దేవుడే నడిపించాలి. 3వ విషయం చెప్తున్నాను. 7వ విషయం, ఆయన నన్ను నీతిలోని యథార్థతలోని నడిపిస్తాడని నమ్మకం ఉంటుంది మనకి. ఈ లోకం అంతా పాపంతో నిండి ఉంది కదా, ఒప్పుకుంటారా? ఎంత పాపంలో ఉన్న మనము దేవుడే నన్ను నీతిగా యథార్థంగా నడిపిస్తాడని ఒక గుండె ధైర్యం ఉందా మనకి? ఉందా? ఇంత పాపంలో ఉంటున్న మనని దేవుడు నన్ను యథార్థంగా నీతి మార్గంలో నడిపిస్తాడని ధైర్యం ఉందా అంటున్నాను. ధైర్యం మీకు అర్థం కూడా చెప్పేస్తున్నాను చూడండి. మీకు ఇప్పుడు చెప్పిన విషయంతో అర్థమవుతుంది. చిన్నపిల్లల దగ్గర మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల దగ్గర నాన్న యేసయ్యని నమ్ముకుంటే యేసయ్య నీకు అన్నీ ఇస్తారు, అన్నీ చేస్తారు, యేసయ్య నిన్ను పరలోకానికి తీసుకెళ్తారు, హెవెన్ తీసుకెళ్తారు అని చెప్పారనుకోండి, అబ్బా యేసయ్య నన్ను హెవెన్ తీసుకెళ్తారా? ఆడికి ఏంటో కూడా తెలియదు. నన్ను తీసుకెళ్తారు అనే ఒక నమ్మకంతో నేను పరలోకంకి వెళ్తానని నమ్మకంతో గెంతులేస్తూ నమ్ముతాడు. ఇదే మాట మిమ్మల్ని చెప్పాను అనుకోండి, పెద్దలకు మీకు, యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు మీకు పరలోకం తీసుకెళ్తాడు
అన్న విషయం చెప్పాం అనుకోండి, వెళ్తామంటావా? అవుతుందంటావా? అంటే మొన్న తప్పు చేశాను మరి, మొన్న అవుద్దంటావా? తీసుకెళ్తాడు, ఉంచేస్తాడేమో నన్ను, కాల్చేస్తాడేమో నన్ను, నువ్వులో చేపేస్తాడేమో నన్ను. మన నమ్మకం ఏంటి, వాళ్ళ నమ్మకం ఏంటి? పిల్లలు దేవుడి గురించి చెప్పగానే నా దేవుడు నన్ను తీసుకెళ్తాడంటే నమ్ముతారు, నీతి మార్గంలో వెళ్ళిపోతానంటే నమ్ముతారు పిల్లలు, గుడ్డిగా నమ్ముతారు. మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? మన మీద మనకి ఉన్న నమ్మకం, మన గురించి మనం బ్రతుకుతున్నాం కాబట్టి నమ్మకం. మీరు గమనించండి, చిన్నపిల్లలు ఏది ప్రార్థన చేసినా వెంటనే అవుతుంది. మీరు అలా చెప్పండి, ప్రార్థన నీ గురించి అది చేసుకోరా అని చెప్పామనుకోండి, ఏ ప్రార్థన చేసినా వెంటనే అవుతుంది. కారణం ఏంటంటే, నేను నా ఏసైకి చెప్తాను, నా ఏసై ఇచ్చేస్తారా అని నమ్ముతాడు వాడు. అంత గుడ్డిగా నమ్ముతాడు. మనం ప్రార్థన చేసిన తర్వాత ఏంటో మరి చేశాను, మరి ప్రార్థన అయితే మరి చేశాను, ప్రభా ప్రార్థన చేయడం నా వంతు, కార్యం చేయడం నీ వంతు. మళ్ళీ డైలాగ్ లాస్ట్లో వంతులు, ఆడికి ఏ వంతు ఉండదు, ఆడికి అన్ని వంతు అయిందే చెప్పేది. మరి చెప్తాడు, ఆడ నమ్మకం ఆడిది. ఎవరు నమ్ముతున్నాం మనం? మనమా? మన గురించి బ్రతుకుతున్నామా? పరీక్షించుకోమన్నాడు ఆయన. నన్ను నీతిగా యథార్థమైన మార్గంలో నన్ను తీసుకెళ్తాడని నమ్మకం ఇన్ని ఆలోచన క్రైస్తవ జీవితంలో మనకు లేదు. పరలోకంకి వెళ్తావా అని క్వశ్చన్ అడిగితే ఆ ప్రశ్నలాగే ఉంటుంది. ఏం మరి